నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ 6వ వార్డులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. గాజువాక కూడల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి. ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, జీవీఎంసీ మధురవాడ జోన్ 6వ వార్డులో ఆదివారం నవరత్నాల్లో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ సాయం చేయాలనే పెద్ద మనసున్న మనిషి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతి మనిషి జీవితంలో రెండు కోరికలు ఉంటాయి. ఒకటేమో పెద్దలు చెప్తారు కదా, కరెంట్ సినిమా లేవని పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడని చెప్తారు. అండ్ ఆ రెండు కూడా చాలా కష్టం మనిషి జీవితంలో. ప్రతి మనిషికి ఒక కళ, ఒక ఆడపిల్ల ఉంటే అమ్మాయికి మంచి బాగా పెళ్లి చేయాలి, ఒక అబ్బాయిని చూస్తుంది. అలాగే ఒక ఇల్లు కట్టుకుని మనం శ్రీనివాసం ఉండాలని. అలాంటి వ్యవస్థల్లో మనం ఏ దగ్గరికి వెళ్లకుండా ఈ వాలంటీర్స్ని పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి మన ఇంటికి వచ్చి మన పేర్లు రాసుకుని మనకి ఇల్లు శాంక్షన్ చేసి మనకి ఇంటి పట్ట ఒక హోదా కూడా లేకుండా పిలిచి మరీ చేతులు పెడుతున్నానంటే ఇక అంతకంటే గొప్ప రూపాయలు ఎవడతారో చెప్పండి. ఇంతమంది నాయకులను కానీ అధికారులను కానీ ఏమా ఒక్క నయా పైసా కూడా లంచం తీసుకోకుండా పరిపాలన చేస్తున్న వాడు రియల్ హీరో వైఎస్ఆర్. దేశంలో అత్యధికంగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు. మరి ఆ రికార్డుని మళ్ళీ ఓ 10 ఏళ్ల తర్వాత వాళ్ళ అబ్బాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే మనకు 30,000 అలా ఇచ్చారు. 35,000 మన నియోజకవర్గంలో. విశాఖ జిల్లా మొత్తం 1,50,000 మందికి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇచ్చారు. 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విద్య, వైద్యం నిరుపేదలకు ఒకప్పుడు అందని ద్రాక్షగా ఉండేవని, ఇప్పుడు వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. నియోజకవర్గంలో 30,000 పట్టాలిస్తూ 1,000 కోట్ల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అని అన్నారు. 6వ వార్డులో దాదాపు 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామంటే అది ఎమ్మెల్యేతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందన్నారు. స్కూల్స్ కంటే బెటర్ గా చేయగలిగిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆ రోజు ఆయన రాజశేఖర రెడ్డి గారి తండ్రి ప్రవేశపెట్టాడు. దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి బెటర్ గా ఇంప్లిమెంట్ చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు చేయలేకపోతున్నారు. మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా కానీ, పేద ప్రజలు సంతోషంగా ఉండాలన్నా కానీ, రాష్ట్రంలో సంక్షేమం పాలన కంటిన్యూ అవ్వాలన్నా వాలంటీర్ల సిస్టము మన గడప వద్దకే మన సంక్షేమ పథకాలు రావాలనేది మీ ఆకాంక్ష అయితే తప్పకుండా మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంటారని నమ్మకంగా ఈరోజు ఉన్నాను. ఫస్ట్ టైం అవంతి గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మధురవాడ రూపురేఖల్ని మార్చారు. ఆ రోజు ఆయన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లైటింగ్ కానీ, ఆ రోజు ఇంత డెవలప్మెంట్ లేదు ఇక్కడ. అప్పుడు మధురవాడ రూపురేఖలు మార్చారు. అవంతి గారు మరొకసారి భీమిలికి ఎమ్మెల్యేగా రావాలని ఆడవాడి తరపున, అందరి తరపున మేము కోరుకుంటున్నాము. అలానే మీ అందరి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా అవంతి గారు ఎమ్మెల్యేగా మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. లబ్ధిదారులు మాట్లాడుతూ, జగనన్న పాలనపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. నేను 6వ వార్డు వసంత విహార్లో నివాసం ఉంటున్నాను. నేను 2008లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా నేను ఫ్రీగా టీచర్ ట్రైనింగ్ అయ్యానండి. అదేవిధంగా అతని కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా నేను ప్రతి ఏటా అమ్మఒడి పథకం ద్వారా 15,000, అదేవిధంగా చేయూత ద్వారా 18,750 రూపాయలు, అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టా కూడా అందుకుంటున్నానండి. ఇంత ఆర్థిక సహాయం అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి. ఇంటి ముందు లిస్టులో నేముందంటే సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు ఉన్నానండి. గంటా శ్రీనివాస్ గారిని అయితే నేను కలవలేదు, కానీ ఆ లీడర్ మమ్మల్ని అంతసేపు వెయిట్ చేయించారండి. ఈ రోజు నేను ఏ శ్రమ లేకుండా
ఇళ్ళ పట్ట అందుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపున, నా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. లబ్ధి పొందకుండా ఎవ్వరూ లేరండి. మీరు లబ్ధి పొందలేదని అని చెప్పడానికి కూడా అసలు చాయిస్ లేదు. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు కాబట్టి జగన్ అంటే ఏం చేస్తారో అందరికీ తెలుసు. వంట చేస్తాను మధ్యపాలెంలో. పిల్లలు ఎంతమందమ్మా? నాకు ఒక పాప అండి. మ్యారేజ్ అయిపోయింది. మా ఆయన గారు 2012లో పోయారు. అప్పటి నుంచి నేను 6 సంవత్సరాల వరకు తిరిగాను. నాకు డెత్ సర్టిఫికెట్ అదేమీ రాలేదు. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా తరఫున నాకు జగన్ వచ్చాను, నెల రోజులకే నాకు డెత్ సర్టిఫికెట్ వచ్చింది. తర్వాత నాకు ఈ అవకాశాలన్నీ కల్పించింది జగన్ అనే నాకు. అంతకుముందు వార్డు అధ్యక్షుడు బొట్ట అప్పలరాజు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్, జోనల్ కమిషనర్లతో కలిసి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు బటర్ఫ్లై పార్క్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు, సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రులు, పార్టీ సీనియర్ నాయకులు గాదె రోసిరెడ్డి, పిల్లా సూరిబాబు, షేక్ జహనారా, మొజ్జాడ రమణమూర్తి, వార్డు మహిళా అధ్యక్షురాలు కొండపల్లి వరలక్ష్మి, శివ, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదర్ తెరీసా సేవా సంస్థ అధినేత జాగరపు శ్రీను ఆధ్వర్యంలో పాతగాజువాక కూడల్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సహకారంతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశానికి స్వాతంత్రాన్ని సాధించిన గాంధీజీ ఆశయ సాధనలో నడవాలని ఆకాంక్షించారు. 4 రోడ్ల సెంటర్లో పెట్టడం అనేదే ఒక అదృష్టంగా మనం అందరం భావించవలసిన అవసరం ఉంది. జాగరపు శ్రీను గాంధీజీ మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ పేరు పెట్టి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ సేవా కార్యక్రమాల్లో గాంధీజీ చారిటబుల్ ట్రస్ట్లో మతాలకి, కులాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా అందరినీ కూడా అందులో మెంబర్లుగా చేర్చి సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఆయన పేదలకి మహాత్మా గాంధీ తాలూకా విగ్రహాన్ని పాతగాజువాకలో ఏర్పాటు చేయాలని గత 6 సంవత్సరాలను బట్టి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అతను ప్రయత్నం ఈనాడికి ఫలించినందుకు ముందుగా ఆ దేవుడికి, ఆల్ పార్టీ నాయకులకి అభినందనలు తెలియపరచుకోవాలి. దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. అన్ని పార్టీల తాలూకా నాయకుల ఆశీస్సులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏ ఒక్కరి గొప్పతనం కూడా కాదు. మహాత్మా గాంధీజీ అంటే మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఈవేళ ప్రపంచ దేశాల్లోనే గాంధీజీ మహాత్ముడి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. బ్రిటిష్ గవర్నమెంట్ గడగడలాడించి ఆయుధం పట్టకుండా అహింసా మార్గంలో ప్రాణాలు లేకుండా మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు విగ్రహం పెడతానంటే ఏ పార్టీ వద్దంటుంది, ఏ నాయకుడు వద్దంటాడు. చేత అందరూ దీనికి సహకరించారు. ఇంత మంచి కార్యక్రమానికి మా అందరూ సపోర్ట్ ఉంటుంది. గోహెడ్ అని శ్రీనికి వత్తాసు పలుకుతూ వల్లే ఈ కార్యక్రమం జయప్రదం అయింది. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, బీజేపీ గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు, బాటా శ్రీను, గుంటూరు శంకర్రావు, గాజువాక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తమ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మండల పార్టీ అధ్యక్షులు అల్లు శంకర్రావు సమక్షంలో జీవీఎంసీ 49వ వార్డు ఎన్జీఓస్ కాలనీ వద్ద తమ ఆరాధ్య దైవం శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం 46వ వార్డు మధుసూదన్ నగర్ ఆర్చ్ వద్ద నుండి డిప్యూటీ మేయర్, మండల పార్టీ అధ్యక్షులు కటుమూరు సతీష్తో కలిసి ప్రచారం ప్రారంభించారు. కస్తూరి నగర్, శాంతిపురం తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజల జీవనం చిగురించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు తొలగాయని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి అదే వైభవం కొనసాగాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో అధిక మెజార్టీని సాధించి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటామన్నారు. నేనైతే విశాఖపట్నానికి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉండి నియమించడం, అలాగే రేపు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పెద్దలు వారు ఏదైతే చెప్పారో విశాఖపట్నం ఈ సర్వీస్ చేయాల్సిన అవసరం ఉందా
ఉండాలని చెప్పేసి అనేవారు. ఇచ్చారు పూజ తప్పకుండా ఈ మీద ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజాపక్షాలు ఉన్న పార్టీ, పేద పక్షాలు ఉన్న పార్టీ. ఎక్కడ సమస్యలు ఉంటే ఆ సమస్యల్లో నేను తీర్చడానికే ఉన్నానన్న అటువంటి పార్టీ. మరి అటువంటి దాంట్లో మరి ఖచ్చితంగా నేను రానున్న రోజులు ఇక్కడ అందరూ కూడా విజ్ఞులు పెద్దలు అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా వారందరి సహాయ సహకారాలతో రానున్న రోజులు ఇప్పటికే అనేక కార్యక్రమాలు నవరత్నాలే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఇది పట్టణ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలోని విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తీసుకెళ్ళడం, అంతేకాకుండా ఇప్పటికీ ఇది ఆర్థిక రాజధానిగా ఏ విధంగా అయితే ముంబై ఉందో అట్లాగే ఈ విషయంలోనే సెకండ్ ప్లేస్ మనకి విశాఖపట్నాన్ని గుర్తించారు. పార్లమెంట్ సభ్యుల వరకు కూడా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఎనలేని సేవ చేసిన డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఎలువెలిపోయినటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2024 ఎన్నికలకు సంబంధించి ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, రాష్ట్ర నాయకులు రంగలి జగన్నాథం, ఉడా రవిరాజు, బొడ్డేటి కాశీ విశ్వనాథం, భరణికాన రామారావు, గుంటూరు నరసింహమూర్తి, భారతి, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు బానాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్, స్టాండింగ్ కమిటీ సభ్యులు చల్లా రజని, కంటిపాము కామేశ్వరి, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, ఆళ్ల లీలావతి, శ్రీనివాసరావు, పి ఉషశ్రీ, వావిలాపల్లి ప్రసాద్, కేవీఎన్ శశికళ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, అనుష పట్నాయక్, పిల్లి సుజాత, పేడాడ రమణికుమారి, కిరణ్ రాజు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, వార్డు అధ్యక్షులు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంలో ప్రియాంక విద్యోదయ హైస్కూల్ ముందుంటుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం గురజాడ కళాక్షేత్రంలో ప్రియాంక విద్యోదయ హైస్కూల్ 31వ వార్షికోత్సవ వేడుకలను ఫీస్ట్ 2024 ఎంటర్టైనింగ్ ఈవినింగ్ పేరిట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రియాంక విద్యోదయ హైస్కూల్ గత 31 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను అత్యుత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిందన్నారు. క్రమశిక్షణ, అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అందిస్తున్న విద్యోదయ హైస్కూల్ ప్రిన్సిపల్ భగీరథను ఆయన అభినందించారు. కానీ ఇక్కడ చూసినటువంటి అద్భుత ప్రదర్శన చూశాక ఇది ప్రొఫెషనల్ ఈవెంట్ లాగా ఉంది తప్పితే స్టూడెంట్ కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్ హై స్కూల్ స్టూడెంట్స్ చేసే పర్ఫార్మెన్స్ లాగా లేదు. సో అందరూ పిల్లలందరికీ కూడా ఇటువంటి అద్భుత ప్రదర్శన, అందులో ఇప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి దేశమంతా పులకించిపోతున్నటువంటి సమయంలో ఆ శ్రీరాముడిని తలుచుకుంటూ చేసినటువంటి నృత్య ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. సో మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్, all the committee members and all those who are associated with this school. May this school flourish forever. May this school prepare thousands of future citizens of this great country. Kotta education policy, national education policy prakaram school pillalaki kevalam academic education tho paatuga వారికి నృత్య కళల్లో అలాగే వారికి అన్ని రంగాల్లో ఒక అవకాశం కలిగించాలని, ఒక అనుభూతి కలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన సంకల్పం మేరకు ఇటువంటి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ఆ సంకల్పంతో ఎంతో కొంత చేయూతనిస్తాయి. సో కాబట్టి ఈ స్కూల్ పిల్లలకి, విద్యార్థులకి, పేరెంట్స్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. ఈ సందర్భంగా గత ఏడాది 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు చెక్కు మరియు జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శ్రీరాముని జీవిత చరిత్ర నృత్య రూపకం ఆహుతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో నేవల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజశేఖర్,
నేవల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ సంజీవ్ జోషి, డాక్టర్ పద్మావతి, అఖిల తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైకాపా గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకోటి రామచంద్రరావు అన్నారు. పాత గాజువాక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైకాపా నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గాజువాకలో వైసీపీ జెండా ఎగురవేయాలని చూస్తుంటే కొంతమంది దాన్ని అడ్డుకుంటున్నారన్నారు. పార్టీ నిర్ణయానికి సీఎం జగన్ ఆదేశాలకు అందరూ కట్టుబడి ఉండాలన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం పెద్దపీట వేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. గాజువాక సమన్వయకర్తగా సీఎం జగన్ తన్ను నియమించారని, అది ఓర్వలేని కొంతమంది బూత్ కమిటీల ఏర్పాట్లో జాప్యం చేయిస్తున్నారని, వారి తీరు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఉందన్నారు. వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళ వ్యక్తులు వార్తలు వెళ్ళొద్దని చెప్పి ఈ రోజు నిజంగా ఈ యొక్క సమావేశం కూడా అడ్డుకోవడానికి ఎన్నో వ్యక్తులు వేశారు. అందరికీ ఫోన్ చేసి వెళ్ళొద్దని చెప్పారు. అయినా సరే అందరూ కూడా వారి యొక్క మాటను ఖాతరు చేయకుండా నా యొక్క సమావేశానికి ఇచ్చేసిన నిజంగా పేరు పైన చేస్తున్నారు. ఎందుకంటే 64వ వార్డు నుంచి కూడా ఈరోజు పేరంతా కూడా కలిసి వచ్చింది. మా నాయకుడు మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు చెప్పినా దానికి మేము పట్టుకొని ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగే అన్ని వార్డు నుంచి కూడా 69వ వార్డు నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున పేరంతా కలిసి వచ్చింది. అలాగే 87వ వార్డు నుంచి, ఆనందపూర్ ప్రాంతాల నుంచి, అన్ని వార్డుల నుంచి కూడా ఈరోజు 73 నుంచి, 67 నుంచి అన్ని వార్డుల్లో కూడా పేదలంతా కూడా ఇప్పుడు ఈ రోజు నా అభ్యర్థితో బలపరుస్తూ నాతో నా వెన్నట్టు ఉండి. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ లెవెల్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ గెలుపు కోసం నీచమైన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఏదైనా సభలో ప్రసంగించిన అనంతరం కొంతమంది వైకాపా కార్యకర్తలు, నాయకులు పవన్ కళ్యాణ్పై ఉద్దేశపూర్వకంగానే చెడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎప్పుడూ కుల మతాలను అడ్డుపెట్టుకుని ఎవరి మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదని, కానీ ప్రస్తుత అధికార పార్టీ నేతలు కులం ప్రస్తావన తీసుకువచ్చి అతి నీచంగా మాట్లాడుతూ తమను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అతి తక్కువ సీట్లకు అంగీకరించి చంద్రబాబు నాయుడుకు కాపులను తాకట్టు పెట్టేశారని మాట్లాడుతున్న వారిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎవరైతే జాతి గురించి మాట్లాడుతున్నారో వారికే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకూడదనే అక్కస్తూ అతనిపై నానా దుర్భాషలు ఆడుతూ విషయాన్ని వెళ్లగక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎంత దిగజారాయి, పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఉచ్చం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము. కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా
అంతకు ముందు ఉంది, తర్వాత ఎక్కువైపోయింది. ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం, దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు, పేరుని నాని అవ్వచ్చు, గుడివాడ అమర్ అవ్వచ్చు, ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు, కాపులకు అన్యాయం జరిగిపోయింది, తక్కువ సీట్లు ఒప్పుకున్నారు, కాపులు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం. ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు, ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చి అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి, కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీడియా సమావేశంలో చోడవరం ఇన్ఛార్జి రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే ఎన్నికల యుద్ధంలో బూత్ ఏజెంట్లు బాధ్యతగా పనిచేయాలని భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో దిబ్బడిపాలెంలో సోమవారం బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. అవంతి శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో భీమిల్లో వైసీపీ గెలుపుకై మీరంతా సిద్ధమా అని అడగ్గా కేడర్ మొత్తం సంసిద్ధం అని ముక్తకంఠంతో పలికి రావాలి జగన్, కావాలి అవంతి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 4.5 ఏళ్లలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్షత చూపకుండా, పైసా కూడా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధిని చేసి చూపించామన్నారు. మళ్లీ జగనన్న అందించే సుపరిపాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి భీమిల్లో వైసీపీని గెలిపించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అవంతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆనందపురం మండలం వైసీపీ శ్రేణులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా వాలంటీర్స్ ఏర్పాటు చేయడం, ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళి ఎలాంటి అవినీతి కానీ, వివక్షత కానీ, ఎలాంటి కులం, మతం, ఈవెన్ పార్టీ కూడా చూడకుండా అందరికీ కూడా మనం సర్వీస్ చేయడం జరిగింది. ఈ నెల 5వ తేదీన మంగళగిరిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బీసీ సాధికారక కమిటీ కన్వీనర్ గోడి నరసింహాచారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ చేతి వృత్తిదారులు, వడ్రంగి, స్వర్ణకారులు, కంచర, ఇనుము పనివాళ్లు, శిల్పకారులు ఇలా సుమారు 15 లక్షల మంది ఉన్నారన్నారు. వీరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగాయన్నారు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం వాటిని పూర్తిగా తొలగించిందన్నారు. విశ్వ బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి పలు తీర్మానాలు చేసి 5న టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జయహో బీసీ సమావేశంలో వీటిని తేదీపా అధిష్టానం ముందు ఉంచనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. రేపు జరగబోతున్నటువంటి బీసీ డిక్లరేషన్ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు మరియు పెద్దల సమక్షంలో సుమారు ఒక 5,000 మందితో బీసీ డిక్లరేషన్ జరుగుతుంది. ఈ బీసీ డిక్లరేషన్ ఏంటంటే ఏ కులానికి సంబంధించినటువంటి జేహో బీసీ ద్వారా ఆ కులస్తులు కలిసి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ కులస్తుల యొక్క సాధక బాధలు, అదేవిధంగా వారి యొక్క యోగక్షేమాలు, వారి రాబోయే రోజుల్లో వారు కానీ వారి పిల్లలకు కానీ భవిష్యత్తులో ఏం ఆశిస్తున్నారు అన్నింటి దానిపై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వండి అని చెప్పి మాకు ఒక వెహికల్ ఇచ్చి 13 జిల్లాలు తిప్పారు. విశ్వబ్రాహ్మణ కులంలో ప్రతి గ్రామంలో కానీ, మండలంలో కానీ, పట్టణంలో కానీ సుమారు ఒక 5 దాయులు ఉన్నాయి. అంటే 5 దాయులు అంటే 5 వృత్తులు. బంగారు పని చేసిన వాళ్ళు, వడ్రంగి పని చేసిన వాళ్ళు, కంచర పని చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇనుము రైతులకు కావాల్సిన సామాన్లు చేసిన వాళ్ళు,
అదేవిధంగా శిల్పాచార్యులు, ఈ శిల్పాచార్యులు దేవాలయాలు నిర్మించడం, దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించడం, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దేవ బ్రాహ్మణులు కూడా ఉన్నారు, వారు పురోహితులు చేస్తున్నారు. గాజువాక 65 వార్డు సర్వే నంబర్ 86లో ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు కాపాడాలని వార్డు జనసేన పార్టీ యువ నాయకులు ఢిల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షురాలు రెయ్యి రత్నతో కలిసి గాజువాక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 86లో జరుగుతున్న భూ ఆక్రమణలపై తక్షణమే రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ భూ కబ్జాలపై చర్య తీసుకోవాలని ఇదివరకే స్థానిక ఎంఆర్ఓ శ్రీవల్లిని కలిసి వినతిపత్రం సమర్పించగా ఆమె ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జా జరుగుతున్నాయో చూపించాలని, అప్పుడే చర్యలు తీసుకుంటామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించకపోతే జనసేన పార్టీ తరపున పోరాటాలు చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు దేనికైనా రండి, మమ్మల్ని మీరు రమ్మన్నా మీరు దానికైనా సిద్ధం. మీరు వయసులో పెద్దవాళ్ళు, మీకు నేను సమాధానం చెప్పేట్టు అనుకోవచ్చు. మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి 65 కార్పొరేటర్ కేబుల్ మూర్తి గారు మేము మాట్లాడుతున్నాం. సర్వే నెంబర్ 86లో ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతుంది. దాని మీద మీరు స్పందించి ముందుకు రండి. మీరు స్పందించి ముందుకు వస్తే మీతో పాటు మేము వస్తాం. మరి జరగలేదు అన్నప్పుడు మీరు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? సర్వే నెంబర్ 86లో ఎంత ప్రభుత్వం భూమి ఉంది, ఎంత అభివృద్ధి చేశారు, ఎవరు పట్టుకున్నారు, మీరు రిలీజ్ చేయండి. ఎందుకంటే అధికారం మీదే కదా. అందుకు మేము చెప్పేది ఏంటంటే 65వ వార్డులో కేబుల్ మూర్తి గారి ఆధ్వర్యంలో అధికార పార్టీ నాయకులందరూ చలామణి అయ్యి ఆక్రమణ చేస్తున్నారు. దీని మీద మీరు స్పందించి, దీని మీద ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ప్రత్యేక కమిటీ వేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే తప్పనిసరి ఇలాంటివి మేము విరమిస్తామని చెప్పి ఒక మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో జనసేన నాయకులు రామారావు, పలపల కనకేశ్వరరావు, మహిళా నాయకులు దాసరి జ్యోతిరెడ్డి, ఇందిరా, జన సైనికులు ఎం శ్రీనివాస్, వై సందీప్, ఎస్ అరుణ్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కంచరపాలెం జీవీఎంసీ 55వ వార్డు తిక్కవానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 28 ఏళ్లు పూర్తి చేసుకుని 29వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా స్వామివారికి సోమవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు, టీడీపీ విశాఖ పార్లమెంటరీ బీసీసీఎల్ సెక్రటరీ చెల్లపల్లి నరేష్ కుమార్, కార్యదర్శి పాటిమి రాజు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన పరస మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి వాసుదేవరావు, ఆలయ చైర్మన్ గంటా కామరాజు, గుంటు నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో తిక్కవానిపాలెం గ్రామంలో 29వ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ అనంతరము పైడిమాంబ ఉత్సవాలు, ఆ తర్వాత శ్రీవారి పరశుతీర్థాలు జరుగుతాయి 20వ తారీఖున. ఆ సందర్భంగా స్వామివారి కళ్యాణం 29వ వార్షికోత్సవం జరిగింది. సందర్భంగా నేను చెల్లపల్లి నరేష్ కుమార్ అనే నేను జీబీఎస్ పిన్ ప్రో అధినేతగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాను. మా గుడి కట్టి ఈ రోజుకి 29 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తయింది. ఈ సంపూర్ణ పూర్తయిన సందర్భంగా మా గ్రామ శ్రేయోభిలాషైనటువంటి టీడీపీ నాయకులు మా చల్లపల్లి నరేష్ గారు మరియు అన్నపూర్ణాదేవి దంపతులచే ఈ సోమవారం వార్షిక కళ్యాణం జరిపించుకోవడం చాలా మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకు, మా కమిటీకి చాలా ఆనందకరమైన విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీవీఎంసీ 6వ వార్డులో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. గాజువాక కూడల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి. ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.